అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో వచ్చేసి 'ఏ సౌండ్ ఆఫ్ థండర్' బై రే బ్రాడ్‌బెర్రీ. ఇది మనం ఇప్పుడు చూస్తున్నాం. 'ఏ సౌండ్ ఆఫ్ థండర్' అంటే థండర్ అంటే వచ్చేసి ఉరుము. ఉరుము వంటి శబ్దము అని అర్థం. రాసింది రే బ్రాడ్‌బెర్రీ. ఇది వచ్చేసి ఏందంటే టైమ్ మెషిన్ ఏదైతే ఉందో దాన్ని బేస్డ్‌గా జరిగేటటువంటి కథ. రే బ్రాడ్‌బెర్రీ వాస్ ఏ ఫేమస్ అమెరికన్ రైటర్. ఈయన చాలా ఫేమస్ అమెరికన్ రైటర్ రే బ్రాడ్‌బెర్రీ అనే అతను. హీ రోట్ ఇన్ మెనీ స్టైల్స్. చాలా రీతుల్లో ఆయన రాయడం జరిగింది రకరకాల స్టైల్స్‌లో. అంటే డిఫరెంట్ ఉంటాయి గదా! చాలా రకాలైనటువంటి మామూలుగా ఏందంటే కామెడీ టైప్ కానివ్వండి, సీరియస్, ట్రాజెడీ. ఇదొచ్చేసి భవిష్యత్ నుంచి టైమ్ మెషిన్‌కి సంబంధించింది. ఇంక్లూడింగ్ ఫ్యాంటసీ. ఇది ఫ్యాంటసీయే. సైన్స్ ఫిక్షన్ కూడా అండ్ హారర్ భయంకరమైనది. ఇయన్నీ కూడా ఉంటాయి. ఈ లక్షణాలన్నీ కూడా మనకు కనబడతాయి. వీళ్ళు వేటాడేటప్పుడు అయన్నీ కూడా ఉంటాయి. సమ్ ఆఫ్ హిస్ మోస్ట్ ఫేమస్ వర్క్స్ ఇంక్లూడ్ 'ఫారెన్‌హీట్ 451' అండ్ ద షార్ట్ స్టోరీ కలెక్షన్స్ 'మార్షియన్ క్రానికల్స్' అండ్ 'ఇల్లుస్ట్రేటెడ్ మ్యాన్'. ఈయన రాసిన వాటిలో మనం చూసుకుంటే 'ఫారెన్‌హీట్ 451' అని, 'మార్షియన్ క్రానికల్స్'. మార్షియన్ అంటే మార్స్ గ్రహానికి సంబంధించినటువంటి ఏదైతే రోజువారీ జరిగేటటువంటి ఆ విధంగా 'ఇల్లుస్ట్రేటెడ్ మ్యాన్' అనేది రే బ్రాడ్‌బెర్రీ రాసినటువంటి మెయిన్ రచనలు ఇవి. ఇది మనం ముందే చెప్పుకున్నాం టైమ్ మెషిన్ బేస్డ్ అనేసి. ఇన్ ది ఇయర్ 2055 2055లోనండి ఏ కంపెనీ కాల్డ్ టైమ్ సఫారీ అనేటటువంటి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ వచ్చేసి టైమ్ సఫారీ ఇన్కార్పొరేటెడ్ అనేది ఏంటంటే ఆఫర్స్ పీపుల్ ఏ ఛాన్స్ టు ట్రావెల్ బ్యాక్ ఇన్ టైమ్ టు హంట్ డైనోసార్స్. సఫారీ అనేది జనరల్గా మనకు వచ్చేసి ఆఫ్రికన్ సఫారీస్ ఉంటాయి. ఏం చేస్తారంటే అడవిలోకి తీసుకువెళ్తారనమాట మనల్ని. వెళ్ళి షూట్ చేస్తాం కానీ కెమెరాతో, అంతే తప్ప గన్తో కాదు. కానీ ఈ టైమ్ సఫారీ ఏదైతే ఉందో టైం ట్రావెల్ అనమాట. ఈ టైం ట్రావెల్ చేస్తారు ఇక్కడ. ఎందుకు చేస్తారు అంటే డైనోసార్లని వేటాడడానికి. ఏ మ్యాన్ నేమ్డ్ ఎకిల్స్ pays a large amount of money to join a hunting trip to the past. అయితే గతంలో టైం ట్రావెల్ చేయడానికి ఎకిల్స్ అనేటటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే చాలా డబ్బులు ధారపోస్తాడనమాట. వెళ్ళి నేను కూడా వస్తాను, టైం ట్రావెల్ చేస్తాను, వేటాడతాను అనేసి. ఈజ్ టోల్డ్ టు ఫాలో స్ట్రిక్ట్ రూల్స్. అయితే ఈ టైం సఫారీ వాళ్ళు ఏం చెప్తారంటే ఇది అంత సులభమైతే కాదు, చాలా రూల్స్ ఉంటాయి. ఎక్స్పెషల్లీ టు స్టే ఆన్ ఏ స్పెషల్ ఫ్లోటింగ్ పాత్. అక్కడ వీళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఒక దారి ఉంటుంది. ఈ దారి ఏంటంటే భూమి ఆకర్షణ శక్తిని భూమి ఆకర్షణ శక్తిని కొంచెం వ్యతిరేకిస్తూ గాల్లో తేలుతూ ఉంటుంది. దాని మీదే వీళ్ళు ఉండాలి, కిందికి దిగకూడదు దీని మీద. దిస్ పాత్ ఎన్ష్యూర్స్ దట్ నథింగ్ ఇన్ ద పాస్ట్ ఈజ్ చేంజ్. ఎందుకు అంటే ఏ మాత్రం తేడా జరగకూడదు. మీరు 'నాన్నకు ప్రేమతో' సినిమా చూసుంటారు, దీనికి లింక్ ఉంటుంది. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అది మనకి చివరిలో వస్తుంది, అదేంటో చూద్దాం. దిస్ పాత్ ఎన్ష్యూర్స్ దట్ నథింగ్ ఇన్ ద పాస్ట్ ఈజ్ చేంజ్. గతంలో ఉన్నది ఏది కూడా భవిష్యత్తును మార్చడానికి వీళ్ళు ఎటువంటి మార్పులు చేయకుండా ఉండడానికి దీని మీద ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఏ స్మాల్ యాక్షన్ కుడ్ ఎఫెక్ట్ ద ఫ్యూచర్. ఏదైనా చిన్నది తేడా జరిగితే భవిష్యత్తు మొత్తాన్ని మార్చి పడేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నోట్స్ అనేది మీకు పీడిఎఫ్ కావాలి అనుకుంటే యూ కెన్ పర్చేస్ చేయాలి అంటే ఈ యూట్యూబ్ ఏదైతే ఉందో ఆ టైటిల్ని కనుక క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా అక్కడ చూడండి iMojo.in Enter 9 ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. అక్కడ నుంచి పర్చేస్ చేయొచ్చు. లేదు అనుకుంటే సింపుల్గా మీకు వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ ద్వారా అంటే ఇప్పుడు నేను ఏదైతే నోట్స్ చెప్తున్నానో అదిగోండి అదిగో నోట్స్ అని ఉంటుంది కదా, ఆ నోట్స్ని డైరెక్ట్గా మీరు వీడియో చూస్తూ రాసేసుకోవచ్చు. దాని ద్వారా ఏం జరుగుతుందంటే చాలా ఈజీగా మీరు ఒకేసారి నేర్చుకుంటూ రాస్తారంటే ఇంకా బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది. లేదు పీడిఎఫ్ కావాలంటే తీసుకోవచ్చు, లేదా సింపుల్గా చూసి రాసుకోవచ్చు. కొనాల్సిన అవసరం అయితే లేదు. ఏంటంటే మెయింటెనెన్స్ పర్పస్ కోసం నేనైతే ఉంచడం అయితే జరిగింది, దయచేసి గమనించండి. ఎకిల్స్ జాయిన్స్ ద టీమ్. ఇక అలాంటి సఫారీ హంట్ డైనోసార్లను వేటాడడం
మామూలు ఒక్కోటి ఎంత ఉంటాయి, ఓ 10 అంతస్తులు 20 అంతస్తులు అంత ఎత్తు ఉంటాయి. వాటిని వేటాడాలి. ఇతను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. కాబట్టి ఎకిల్స్ జాయిన్స్ ద టీమ్ లెడ్ బై మిస్టర్ ట్రావిస్. మిస్టర్ ట్రావిస్ నాయకత్వంలో ఎకిల్స్ గతంలోకి వెళ్ళడానికి ఓకే డబ్బులు దారిపోసాడు అండ్ సిద్ధమయ్యాడు. దే ట్రావెల్ బ్యాక్ 60 మిలియన్ ఇయర్స్. దరిదాపులుగా 6 కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్తారండి. 6 కోట్ల సంవత్సరాల వెనక్కి వెళ్తారు. దే టార్గెట్ ఈజ్ టైరానోసారస్ రెక్స్. టీరెక్స్ అన్నమాట వాళ్ళ టార్గెట్. ఈ టీరెక్స్ని దట్ వాజ్ ఆల్రెడీ గోయింగ్ టు డై. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ టీరెక్స్ ఏది పడితే అది చంపరు. ఏదైతే చావబోతుందో ఆ చావబోతున్నటువంటి డైనోసార్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇట్ వాజ్ మార్క్డ్ విత్ రెడ్ పెయింట్. ఎలా ఒకళ్ళు వెళ్తారనమాట, గతంలోకి వెళ్ళి అంతా సర్వే చేసుకుంటూ జాగ్రత్తగా ప్రమాదశాత్తు ఏదైనా డైనోసార్ చనిపోబోతుందా, ఏ సమయానికి చనిపోతుంది ఆ ఎన్ని కూడా నోట్ చేసుకొని దాని మీద ఒక మార్క్ వేసి వెళ్ళిపోతారు. వెన్ ద డైనోసార్ అపియర్స్ ఎకిల్స్ బికమ్ టెర్రిఫైడ్ అండ్ ప్యానిక్. ఒక్కసారిగా ఈ డైనోసార్ని చూడంగానే ఇక టాయిలెట్ అనమాట ఎకిల్స్కి. చాలా భయపడిపోతాడు, పరిగెత్తాడు, మామూలు పరిగెత్తాడు. డిస్పైట్ వార్నింగ్ హీ రన్స్ ఆఫ్ ద ప్యాత్. ఏదైతే మనం భూమి ఆకర్షణ శక్తిని కూడా దానికి లొంగనటువంటి ఒక ప్యాత్ ఉంటుంది గాలిలో. ఎందుకని వీళ్ళు కనీసం అక్కడి నుంచి మట్టిని తెచ్చినా లేదా ఏదైనా ప్రాణిని చంపినా భవిష్యత్తుని వాళ్ళు మార్చేయగలరు. కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళు చాలా వార్నింగ్ ఇస్తుంటారు, నువ్వు భయపడమాకు ఏమవదు అంటున్నా కానీ ఏదైతే ఆ మార్గం ఉందో దాని నుంచి తప్పి దూకేసి వెళ్ళిపోతాడు. ద అదర్స్ మేనేజ్ టు కిల్ ద డైనోసార్. ద టీరెక్స్ని చంపేస్తాడు అనమాట. ఆ గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తు వేసారు కదా, ఆ గుర్తున్న దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే చంపేస్తారు. బట్ ట్రావిస్ ఈజ్ క్యూరియస్ విత్ ఎకిల్స్ ఫర్ డిజోబియింగ్ ద రూల్స్. రూల్ అది ఏం రూలు, భయపడకూడదు, ఆ మార్గాన్ని విడిచిపెట్టి పోకూడదు. ఎందుకంటే వీళ్ళు భవిష్యత్తునే మార్చేయగలరు. దే వరీ దట్ దేర్ హీజ్ యాక్షన్స్ మే హ్యావ్ చేంజ్ ద ఫ్యూచర్. అతను చేసిన దానికి భవిష్యత్తు చాలా మారిపోయి ఉంటుందని వాళ్ళు చాలా భయపడతారు. ఎకిల్స్ ఈజ్ ఫోర్స్ టు రిమూవ్ ద బుల్లెట్స్ ఫ్రమ్ డైనోసార్స్ బాడీ టు అవాయిడ్ లీవింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఫ్యూచర్ బిహైండ్. దానికి పనిష్మెంట్గా ఎకిల్స్ని ఏం చేస్తారంటే ఏదైతే టీరెక్స్, సింపుల్గా టీరెక్స్ అనమాట, టైరానోసారస్ రెక్స్ ఏదైతే ఉందో దాన్ని షార్ట్కట్లో టీరెక్స్ అంటారు. ఈ టీరెక్స్ని చంపారు కదా, దాంట్లో నుంచి బుల్లెట్లు తీయని పనిష్మెంట్గా చెప్తారనమాట. అతను బుల్లెట్స్ రిమూవ్ చేస్తాడు. ఎందుకని ఆ బుల్లెట్స్ రిమూవ్ చేయకపోతే అది 6 కోట్ల సంవత్సరాల క్రితం కదా, ఏదో ఒక మానవుడికి ఆ బుల్లెట్ కనుక దొరికితే ఏం జరుగుతుంది, అతను ఆలోచిస్తాడు, దాన్ని అప్పుడే తయారు చేస్తాడు, ఇక అధునాతనంగా తయారైంది అంటే ఓ 10-15 ప్రపంచ యుద్ధాలు జరగవచ్చు. అందుకని దాన్ని రిమూవ్ చేయిస్తారు. వెన్ దే రిటర్న్ టు దే ఓన్ టైమ్ ఎకిల్స్ నోటీస్ స్ట్రేంజ్ చేంజెస్. వర్డ్స్ ఆర్ స్పెల్డ్ డిఫరెంట్లీ. ఎకిల్స్ ఇక భవిష్యత్తుకి వచ్చేస్తారు, వాళ్ళ 2055కి వచ్చేస్తారు. ఆ కాలానికి వచ్చేసినప్పుడు టోటల్ మారిపోయి ఉంటుంది. ఆంగ్ల భాష యొక్క పదాలు స్పెల్లింగ్లు మారిపోయి ఉంటాయి. అండ్ రాంగ్ మ్యాన్, ఇక్కడ వచ్చేసి ఒక వ్యక్తి ఉంటాడు, ఒక వ్యక్తి ప్రెసిడెంట్ అయి ఉంటాడు వీళ్ళు వెళ్ళేటప్పుడు, కీత్ అనే వ్యక్తి. కానీ వీళ్ళు వచ్చేటప్పటికి ఎవరు ఉంటారు అంటే మన దోచేయి అనేటటువంటి వ్యక్తి ఉంటాడు. దోచేయి అని గుర్తుపెట్టుకోండి, గుర్తుంటుంది. డోయ్ చేయి యాక్చువల్గా మనం దోచేయి, ఓకేనా. ఇది వచ్చేసి సర్టెన్ లాంగ్వేజ్, జర్మనీ అట్లా డిఫరెంట్ లాంగ్వేజ్ అనమాట. ఇది మనం ఎలా డోయ్ చేయి అనమాట. దీన్ని యాక్చువల్గా మనం పలకాల్సింది దోచేయిగాడు ఉన్నాడు. ఇతను మామూలుడు కాదు, చాలా కిరాతకుడు అనమాట. కీత్ యాక్చువల్గా వీళ్ళు వెళ్ళేటప్పుడు కీత్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉంటాడు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత సేమ్ అదే రోజు డోచేయి ఉంటాడనమాట. హారిఫైడ్ ఎకిల్స్ రియలైజెస్ హీ యాక్సిడెంట్లీ స్టెప్డ్ ఆన్ అండ్ కిల్డ్ ఏ బటర్ఫ్లై. విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు తప్పు చేశారు, ఎకిల్స్ ఏం చేశాడు, ఆ మార్గాన్ని కాదని దిగాడు. దిగినప్పుడు అక్కడ ఒక సీతాకోక చిలుక ఉంది, దాని మీద కాలు మోపాడు, అది చచ్చిపోయింది. ఇతని కాలి బూట్కి ఆ యొక్క మట్టి సీతాకోక చిలుక అతుక్కున్నాయి. వెన్ ఈ లెఫ్ట్ ద ప్యాత్, ఏదైతే ఆ ప్యాత్ మార్గాన్ని విడిచినప్పుడు ఈ ఘోరం జరిగిపోయింది.
ద టైనీ యాక్షన్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ. బటర్ఫ్లై ఎఫెక్ట్ ఇది. ఒక చిన్న బటర్ఫ్లైని అతను చంపినందుకు గాను భవిష్యత్తులో లాంగ్వేజ్ అంతా మారిపోయి ఉంటుంది. అండ్ కీత్ ఉండాల్సిన చోట దోచేయి అనేటటువంటి వ్యక్తి ప్రెసిడెంట్గా ఉంటాడు. డెస్పరేట్ అండ్ రిగ్రెట్ఫుల్, అసలు ఏం చేయాలో తెలియదు. ఏమైనా చేయగలడా? చేసేదేం లేదు. రిగ్రెట్ఫుల్, పశ్చాత్తాపంతో ఎకిల్స్ ఆస్క్ ఇఫ్ దే కెన్ గో బ్యాక్ అండ్ ఫిక్స్ ఇట్. ఏమంటాడంటే ట్రావిస్ని మనం వెళ్ళిపోదాం, వెనక్కి వెళ్ళి మారుద్దాం, బట్ ఇట్స్ టూ లేట్. కానీ చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడే రియలైజ్ అయి ఉంటే ఏదో కొద్దిగా చేయడానికి ఉంటుంది, కానీ మరలా వెళ్ళడం కష్టం. ట్రావిస్ యాంగ్రీ అండ్ అవేర్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్. ట్రావిస్ చాలా కోపం వచ్చేస్తుంది. అండ్ చాలా దుష్పరిణామాలు అన్నీ, వీళ్ళ చరిత్ర అంతా మారిపోయి ఉంటుంది. వీళ్ళ బతుకులు అన్నీ, వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నవి కానీ, కుటుంబం కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అంతా మారిపోయి ఉంటారు. రేజెస్ హిజ్ రైఫిల్, వెంటనే తుపాకీ ఎత్తుతాడనమాట. ద స్టోరీ ఎండ్స్ విత్ ద సౌండ్ ఆఫ్ గన్ షాట్. ఒక గన్ షాట్ శబ్దం వినబడుతుంది. ఏ సౌండ్ ఆఫ్ థండర్, అదే అనమాట, ఉరుము వంటి శబ్దం. లీవింగ్ ఇట్ అన్క్లియర్ వెదర్ ట్రావిస్ కిల్స్ ఎకిల్స్. అయితే చివరిలో ఏం జరుగుతుంది అనేది మనకు తెలీదు. అంటే ట్రావిస్ ఎకిల్స్ని చంపేశాడా లేకపోతే ఏం చేశాడని. మామూలుగా ఇంకా చెప్పాలంటే శిక్ష గట్టిగా ఉండిద్దని ముందే చెప్తాడు. కాబట్టి దాని ప్రకారం మరణ శిక్ష అనేది విధించి ఉండొచ్చు. ఇది బటర్ఫ్లై ఎఫెక్ట్ అన్నమాట. ఒక చిన్న తేడా గనక జరిగితే చాలా మారిపోతాయి. మనిషి జీవితం అంతా కూడా చిన్న చిన్న సంఘటనల సమాహారం. ఒక చిన్న మార్పు లైఫ్ కోర్స్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 6 కోట్ల సంవత్సరాల క్రితం ఒక చిన్న బటర్ఫ్లైని చంపితే వీళ్ళు వచ్చేటప్పటికి చాలా చాలా మార్పులు, పెను మార్పులు అనేవి జరిగి ఉంటాయి. ఇదండి వచ్చేసి సౌండ్ ఆఫ్ థండర్ బై రే బ్రాడ్బరీ. దీనికి సంబంధించిన నోట్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ యువర్ డిస్క్రిప్షన్. ఏదైతే యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఉంటుందో, అంటే జస్ట్ టైటిల్ కనుక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇదే సేమ్ ఇలానే కనబడుతుంది అక్కడ నుంచి. అంతేకాకుండా ప్లేలిస్ట్ లింక్స్ కూడా ఉంటాయి. మీకు వివరణ కనుక నచ్చినట్లయితే మిగతాయి కూడా మీకు ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వచ్చి ఉంటాయి కదా, వాటిని క్లిక్ చేయడం ద్వారా ఇప్పుడు మీకు 10 సెకండ్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఈ విధంగా ఆ ఎండ్ స్క్రీన్స్ని క్లిక్ చేయడం ద్వారా కూడా టోటల్ ప్లేలిస్ట్ని మీరైతే పొందొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.